నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వెదర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. మార్నింగ్ నుండి ఫుల్ వర్షం పడింది అండ్ ఇప్పుడు కూడా క్లైమేట్ కూడా ఫుల్ క్లౌడీగా ఉంది. మాట్లాడుకుందాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం, చాలా విషయాలు తెలుసుకుందాం. ఓ బ్యాటరీ ఇస్ లో, ఐ నీడ్ టు రీప్లేస్ ఇట్. ఓకే, వాట్ ఈస్ పిఈ? పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అని. ఈ పిఈ అంటే ఏంటో తెలుసుకున్న ముందు ఈపీఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్, అంటే ఒక షేర్కి ఎంత ఎర్న్ చేస్తుందని. ఇప్పుడు కంపెనీలో లక్షల కొద్ది షేర్స్ ఉంటాయి, అది ఇన్వెస్టర్ టు ఇన్వెస్టర్స్ బై అండ్ సెల్ జరుగుతూ ఉంటాయి. ఎర్నింగ్ పర్ షేర్ అనేది ఇయర్ టు ఇయర్ క్యాల్కులేట్ చేసుకుంటే లాస్ట్ 1 ఇయర్లో ఈ ఇన్వెస్టర్స్ మధ్యన ఈ షేర్స్ బై అండ్ సెల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది ఈ ఎర్నింగ్ పర్ షేర్. ఈ ఎర్నింగ్ పర్ షేర్ ఫార్ములా చాలా ఈజీ, ఆ వర్డ్లోనే సింపుల్గా ఉంది. టోటల్ ప్రాఫిట్స్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ మాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ప్రతి కంపెనీకి ఇలా చేసుకుంటే మీకు ఈపీఎస్ ఈజీగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను bsc.com వెబ్సైట్కి వెళ్ళాను. దీంట్లో ఒక నచ్చిన షేర్ తీసుకుంటాను. మంచి టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ తీసుకుందాం. ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఇక్కడ ఈపీఎస్ చూసారు కదా, ఈపీఎస్ 46.91 ఉంది కదా. ఈ టీటీఎం అంటే ఏంటంటే ట్రైలింగ్ 12 months మాట. అంటే లాస్ట్ 12 months తాలూకా ఈపీఎస్ 46 వచ్చింది. ఈ 46 ఎలాగొచ్చిందని మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు కొంచెం కింద డ్రాగ్ చేస్తే ఇక్కడ రైట్లోని ఫైనాన్స్ డ్రాప్ డౌన్లో రిజల్ట్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ పోస్ట్ అయ్యాయి ఇక్కడ. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అని ఉంది కదా, అంటే ఈ కంపెనీకి నెట్ ప్రాఫిట్ ఫస్ట్ 3 monthsలోనే 5,463 crores, ఆ నెక్స్ట్ 3 months 4,723 crores చూసారా. అండ్ నెక్స్ట్ 3 months 4,459 crores, ఆ తర్వాత నెక్స్ట్ 3 months 5,083 crores. సో ఈ 4 క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే లాస్ట్ 12 months అడిగారు కదా, లాస్ట్ 12 months ఇక్కడ ఈపీఎస్ చూపిస్తుంది కాబట్టి. అట్ లాస్ట్ 12 months తాలూకా ఎర్నింగ్స్ అన్నీ ఎక్సెల్లో వేసాను. సో ఈపీఎస్ ఫార్ములా మేము ఇక్కడ చూసాం కదా, టోటల్ ఎర్నింగ్స్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. టోటల్ ఎర్నింగ్స్ ఆ ఇయర్లో ఎంత వచ్చింది ఇది. టోటల్ ఎర్నింగ్స్ ఒకవేళ మీరు సమ్ చేయాలనుకుంటే జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఆటో సమ్కి వెళ్ళి ఎంటర్ కొడుతుంటే మీకు ఈ టోటల్ సమ్ వచ్చేస్తుంది. సో టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇవి ఎక్కడ చూసుకోవాలంటే మళ్ళీ వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ హెల్డ్, ఇక్కడ చూసారు గ్రాండ్ టోటల్ ఈ షేర్స్ కనిపిస్తున్నాయా. ఇప్పుడు ఈక్విటీస్ మన రిటైల్ ఇన్వెస్టర్ దగ్గర ఇన్ని షేర్స్ బయ్యింగ్ సెల్లింగ్ జరుగుతున్నాయి. ఇది ఆల్మోస్ట్ 42 crores పైనే ఉంది. సో ఈ వాల్యూ నుంచి నేను ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఎర్నింగ్ పర్ షేర్ 19,728 crores కదా, ఇది క్రోస్లో కన్వర్ట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 ఎంటర్. ఇది క్రోస్లో కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈపీఎస్ ఫార్ములా ఏంటి? ఓకే, మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈపీఎస్ ఫార్ములాస్ ఏంటి? ఎర్నింగ్స్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్ కదా, ఇది లాస్ట్ 4 quarters అంటే లాస్ట్ యాన్యువల్గా ఎర్నింగ్స్ నుంచి 19,728 వచ్చింది, అది నేను క్రోస్లో కన్వర్ట్ చేసుకున్నాను. టోటల్ షేర్స్ ఇవి. సో ఈపీఎస్ అనేది ఏంటి? టోటల్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై టోటల్ అవుట్ స్టాండింగ్ షేర్స్. ఎంటర్. ఎంత వచ్చింది నాకు? 46.92 కదా. సో ఇప్పుడు చెక్ చేద్దాం ఇది కరెక్టో లేదో. 46.91 అంటే అప్రాక్సిమేట్లీ మ్యాచ్ అయింది కదా. ఓకే, ఇలా ఈపీఎస్ క్యాల్కులేట్ చేసుకుంటారు. అలానే ఇప్పుడు పిఈ అంటే ఏంటో తెలుసుకుందాం. పిఈ అనేది ఇగోండి మీకు ఫార్ములా చూపిస్తాను. ఇలా ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ పెట్టాను. ప్రైస్ టు ఎర్నింగ్ అంటారన్నమాట. ప్రైస్ టు ఎర్నింగ్ అంటే షేర్ ప్రైస్ బై ఎర్నింగ్ పర్ షేర్. ఓకే, షేర్ ప్రైస్ అంటే ఇప్పుడు కరెంట్లీ షేర్ ప్రైస్ ఎంత ఉందో డివైడెడ్ బై ఈపీఎస్. ఈపీఎస్ అంటే మనం ఇప్పుడు కనుక్కున్నాం కదా, అది. ఇప్పుడు మన షేర్ ప్రైస్ ఎంత ఉంది? ఇక్కడ షేర్ ప్రైస్ 1719.55, ఇది కరెంట్లీ ట్రేడ్ అవుతుంది. సో మనం ప్రీవియస్ డే షేర్ ప్రైస్ తీసుకుందాం 1753.85. అలానే ఈపీఎస్ ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేస్తే వచ్చింది కదా, ఎంత వచ్చింది?
46.91 వచ్చింది కదా మన ఎక్సెల్లో, ఇక్కడ కూడా వచ్చింది కదా 46.92. ఇప్పుడు అది ఆ వాల్యూ కూడా ఇక్కడ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు పిఈ ఫార్ములా ఏంటి? షేర్ ప్రైస్ బై ఈపీఎస్. ఇప్పుడు షేర్ ప్రైస్ వేద్దాం. ఎంత? ఈక్వల్ టు షేర్ ప్రైస్ డివైడెడ్ బై ఈపీఎస్. ఎంటర్. ఎంత వచ్చింది? 37.38. ఇప్పుడు చెక్ చేద్దాం అది కరెక్టో కాదో. 37.39. ఒకసారి ఇది మనం ఇక్కడ కౌంట్ తగ్గిద్దాం. చూసారా, ఇప్పుడు 2 వాల్యూలో పెట్టాను. 37.39 కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా. ఓకే, లెట్స్ గివ్ ఏ కంక్లూజన్. అసలు పిఈ ఎంత ఉంటే బెస్ట్? చాలామంది చెప్పేస్తారు ఎందుకు అవన్నీ క్యాలిక్యులేషన్స్, సింపుల్గా ఎంత ఉంటే మంచిదో చెప్పేస్తే మేము చూసుకుంటాం కదని. ఓకే, ఇప్పుడు ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. ఇప్పుడున్న కరెంట్ వాల్యూ ఉంటుంది కదా, ఇప్పుడు మీరు షేర్ ప్రైస్ ఎంత ఉందో దానికి ఎన్ని టైమ్స్ హయ్యర్ ప్రైస్లో అది ఉందా చెప్పడానికి పిఈ. బేసికల్గా ఇప్పుడు 20 to 25% ఉంటే అది ఆ పిఈ అనేది చాలా మంచిది. బేసికల్గా మీకు ఒకవేళ మీకు ఆ కన్విక్షన్ ఉంటే మీరు 30-40 ఉన్న పిఈ మీరు కొనొచ్చు. అసలు బేసికల్గా ఈ మూడే చూడండి ఒక కంపెనీ తీసుకున్నప్పుడు. బిగినర్స్ మీకు మాత్రమే, ఒకవేళ కంపెనీ కొనేటప్పుడు ఏవి తెలియకపోతే ఈ మూడే చూడండి. ఒకటి మార్కెట్ క్యాపిటలైజేషను, 2 డెట్, 3వది పిఈ రేషియో. ఓకే, ఈ 3 చూసి మీరు కాల్ తీసుకోండి. చెప్తున్నాను కదా 20 to 25 పిఈ ఉంటే మంచిది. అండ్ డెట్ 0 ఉండి అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మినిమం 10,000 crores కన్నా ఎక్కువ ఉంటాయి. కొంచెం ప్రాఫిటబుల్ కంపెనీ. లాస్ట్ షేర్ ప్రైస్ కొట్టగానే మీకు గూగుల్లో వచ్చేస్తుంది కదా ట్రెండ్, అది ఎలాగా ఉందో అని. లాంగ్ టర్మ్కి ఉంచుకుంటే మినిమం మంచి ప్రాఫిట్స్. నేను నా నెక్స్ట్ వీడియోలో ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, మొత్తం ఈక్విటీస్లో ప్రాఫిట్స్ ఉంటాయి కదా దాని రిటర్న్ ఎంత వస్తుంది ఆ పర్సంటేజ్ కోసం చెప్తాను. దాంతోపాటు అసలు షేర్ ఎందుకు పెరుగుతుంది ఎందుకు తగ్గుతుందో దానికోసం కూడా చెప్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, వీలైనంత వరకు షేర్ చేయండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఇస్ మోహన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.